వెల్కమ్ టు 9 వైబ్స్. ఎవరి మాధవీలత అన్న దగ్గర నుంచి ఇప్పుడు ఆమె జాతీయ స్థాయిలో పేరు మారుమోగుతోంది. నెటిజన్లు ఆమె గురించి తెగ సర్చ్ చేస్తున్నారు. అన్నిటికీ మించి గతంలో ఎప్పుడూ లేనంతగా హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ చెమటోడుస్తున్నాడు. మొత్తంగా ఇప్పుడు ఆమె అసద్ ప్రత్యర్థి అని అర్థమవుతుండటం, మరో 4 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల వేళ హైదరాబాద్ నుంచి బీజేపీ నిలబెట్టిన మాధవీలత దేశ దృష్టిని ఆకర్షించారు. ఎందుకు ఆమె అంత ఫేమసో చూద్దాం రండి. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై బీజేపీ దృష్టి సారించింది. ఏ ఎన్నికల్లోనూ పెద్దగా పట్టించుకోని పార్టీ ఈసారి మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అగ్రనేతలు, కేంద్ర మంత్రులు కూడా ఇక్కడ అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి వస్తున్నారు. మజ్లిస్ కు కంచుకోటగా నిలిచిన హైదరాబాద్ సెగ్మెంట్ లో పాగా వేయాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందుకు అనుగుణంగా కొంతకాలంగా ఇక్కడ సేవ, ఆధ్యాత్మికంగా ధార్మిక కార్యక్రమాలను చేపడుతున్న విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్, లతామా ఫౌండేషన్ చైర్పర్సన్ మాధవీలత కొంపెలకు టికెట్ కేటాయించారు. మాధవీలత రాకతో హైదరాబాద్ లో బీజేపీ గెలుస్తుందన్న ఒక టాక్ మాత్రం వచ్చింది. ఓవైసీ కూడా గతంలో లాగా ఈ ఎన్నికలను తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. కునుకు పట్టనంతగా ప్రచారంలో సాగుతున్నారు. అత్యధికంగా మైనార్టీ ఓట్లు ఉన్న ఇక్కడ బీజేపీ విజయం సాధించడం కష్టం. గత 10 పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా విజయం సాధిస్తున్న మజ్లిస్ ను ఢీకొట్టడం సాహసమే అయినప్పటికీ ఇక్కడ గెలుస్తామనే ధీమాతో బీజేపీ అభ్యర్థి అడుగులు వేస్తున్నారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎక్కువసార్లు దాదాపు 2 లక్షల మెజార్టీతో ఇక్కడ విజయం సాధించారు. ఇలాంటి పరిస్థితుల్లో మరొకరు ఇక్కడ విజయం సాధించడం అంత సులువవుతుందా అనేది ప్రశ్నార్థకమే. మరోవైపు మజ్లిస్ కు బద్ధశత్రువు అయిన ఎంబీటీ కూడా బరిలో నిలవలేదు. మాధవీలత నామినేషన్ దాఖలుకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరయ్యారు. ఆమెకు మద్దతుగా బేగం బజార్లో నిర్వహించిన ప్రచారంలో రాజస్థాన్ రాష్ట్ర మంత్రి రాజ్వర్ధన్ సింగ్ రాథోడ్ పాల్గొన్నారు. చార్మినార్ నియోజకవర్గంలో నిర్వహించే రోడ్ షో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఆ తర్వాత ఇప్పుడు పాత బస్తీ మార్మోగుతోంది. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వైబ్స్.